మనం గమనించుకుంటాం. ఆరాధనలో మనం పాలు పొందిన రీతిగా బలలో కూడా పాలు పొందనంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటాం. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 558, పేజీ నెంబర్ 558, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మళ్ళా చదువుతాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. మరి ఆరాధించడానికి మమ్మల్ని వాక్యం ద్వారా సిద్ధపరిచారు. అలాగే బలలో పాలు పొందినట్లు వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచండి, మాతో మాట్లాడండి. మా లోపాలను సరిచేసుకుని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందినట్లుగా సహాయం చేయండి. తోడుగా ఉండమని ప్రార్థిస్తూ వందనములు చెల్లించుకుంటూ మీ దాసునిగా నన్ను మరుగుపరిచి నీ మాటలు నా నోట మీరు వెల్లడిపరచమని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకో. కనుక ఈ బలలో మనం పాలు పొందిన నిమిత్తము నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. కనుక దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుట. కాబట్టి మనం దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు అనేటి విషయము జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సన్నిధిలో మనం ఉన్నామన్నప్పుడు మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం హృదయమును త్వరపడనీయక మన నోటిని కాసుకొని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనము ఉండాలి అనేది ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, 1వ వచనంలో కూడా మొదటి వరుసలో ఒక మాట రాయబడింది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాసుకో. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అన్నప్పుడు అనాలోచన కలిగిన వారంగా మనం ఉండకూడదు. అనాలోచనగా మనం ఉండకూడదు. అంటే ఏమంటారు, మైండ్ అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. తెలుసా అర్థం తెలుసా మీకు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఉండటానికి ఇక్కడ ఉన్నాం కానీ మన మనసు ఎక్కడో పెడతాం, ఎక్కడో ఉంటుంది. అలాంటప్పుడు ఏమొస్తుందంటే అనాలోచనలు ఆలోచించి మనము నష్టపడే వాళ్ళంగా మనం ఉంటాం. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నామనే అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవుని మందిరానికి పోవునప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పోవాలి. అంతేకాదు, దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది మాట్లాడినా, ఏది చేసినా ఆలోచన
ఆలకించి సమీపించి ఆలకించాలి. అది కూడా దేవుని మందిరంలో సమీపించి ఆలకించుట ద్వారా ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచన పుడుతుంది. అప్పుడు దేవునికి మనము మన ప్రవర్తన కాపాడుకొని దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో అనాలోచనగా మనం ఉండకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఆలోచన చేయాలా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని ప్రజల మధ్యన ఉన్నాను, దేవుని యొక్క సంచారం ఈ చోట్లలో ఉన్నది, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని ఆలోచించడం దేవుని ప్రజలుగా మనకు చాలా అవసరం. చూడండి, దినాల్లో చాలామంది అనాలోచనలు ఎక్కువ చేస్తారు. అనాలోచనలు మనకు నష్టాన్ని కూడా తీసుకొస్తాయి. అనాలోచనగా మనం చేసే ప్రతి పని కూడా అంటే ఆలోచించాలి. ఏది చేసినా కూడా ఆలోచించాలి. ఏది చేసినా కూడా ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడాలి. ఏం చేసినా ఆలోచించి చేయాలి, లేకపోతే నష్టాలు తప్పదు. అందువల్ల అనాలోచన ఉండకూడదు. దేవుని పిల్లలకు అనాలోచన అనేదే ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అందుకేం చేయాలా? ఆయన సన్నిధిలో సమీపించి ఆలకించే అనుభవంలో మనం ఉండాలి. సమీపించి ఆలకించడం అనేది ఆయన మాటలు మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. మనం ఏం చేయాలో కూడా ఆ సమీపించి ఆలకించినప్పుడు మనం నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని విషయములలో మనం అనాలోచనగా ఉండకూడదు. దేవునికి సంబంధించిన విషయములలో అనాలోచనగా ఉండకూడదు. దేవుని కొరకై జీవించే జీవితంలో అనాలోచన అనేది మనకు ఎంతో నష్టం తీసుకొస్తుంది. అందుకే అక్కడ అన్నాడు, ప్రభు ఎక్కడున్నాడంట? దేవుడు ఆకాశమందున్నాడు, మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. కనుక మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మనం ఆలోచించే ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందువల్ల మనము దేవుని మాటలు ఆలకించడం అనేది ఆలోచించే అనుభవంలో మనము ఎన్నో ప్రయోజనాలు మనం పొందుతాం. లేకపోతే మనము దేవుని ఏర్పాట్లో మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి వీలవుతుంది. లేకపోతే అనాలోచనగా ఉంటే మన జీవితం నష్టపడే అవకాశము చాలా అపారంగా ఉంటుంది. అనాలోచన మనలను ఆపదల వైపు తీసుకువెళుతుంది. అనాలోచన మనలను ప్రమాదంలోనికి నెట్టివేస్తుంది, నష్టపోతాం. అందువల్ల ఏం చేయాలా? ఆలకించాలి, ఆలోచించాలి. దేవుని పిల్లలకు ఇది చాలా ప్రాముఖ్యంగా ఉండవలసిన లక్షణం. చూడండి, కొన్ని రకాలైన అనుభవాలు మనం నేర్చుకుంటాం. 107వ కీర్తన 43వ వచనం చూడండి. 107వ కీర్తన 43వ వచనంలో ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటాం. 107వ కీర్తన 43వ వచనంలో ఒక మాట. 107వ కీర్తన చివరి వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక అని వ్రాయబడు. 107వ కీర్తన 43వ వచనంలో బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. మన జీవితాల్లో దేవుని యొక్క కృపాతిశయములను తలపోయుట చాలా అవసరంగా ఉంది. అందుకనే అక్కడ వాళ్ళు అన్నాడు, బుద్ధిమంతులు వాళ్ళే బుద్ధిమంతులు, వాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఈ విషయాలను ఆలోచిస్తారు. ఏ విషయాలు ఆలోచిస్తారు? దేవుని కార్యములను ఆలోచిస్తారు. దేవుడు చేసే ఆ అద్భుతమైన కార్యములను ఆలోచించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆయన యొక్క కృపాతిశయములను తలపోయేవారు. ఆయన దేవుడు చేసినటువంటి సహాయమును వాళ్ళు ఏం చేస్తారంట? తలపోసుకుంటుంటారు. దేవుడు చేసిన మేళ్లను, ఉపకారములను తలపోసుకుంటుంటారు. దేవుడు చేసినటువంటి సహాయమును గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. చూడండి, ఎన్నెన్నో పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తుంటాయి. ఎన్నెన్నో రకాలైన పరిస్థితుల్లో నుండి మనము వెళ్ళాల్సి వస్తుంది కదా. మన జీవితం ఏదో సాఫీగా సాగిపోయేది ఏం కాదు కదా. మానవ జీవితం సాఫీగా సాగిపోయేది కాదు. కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. నాకు సమస్య లేదు, నేను సాఫీగా నా జీవితం సాగిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా చూపించగలుగుతామా అంటే
ఎవరి జీవితం సాఫీగా సాగిపోయేది కాదు. ఎన్నో రకాలైన ఎత్తుపల్లాలు ఎక్కాల్సి వస్తుంది, దిగాల్సి వస్తుంది. ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో రకాలైన దుర్భరకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు, రోగముల చేత పీడించబడే ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొన్ని రోగముల చేత పీడించబడేటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని సమాజం వలన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సాతాను యొక్క శోధనలు ఉంటాయి, సాతాను మనకు కలుగు చేసే ఆటంకాలు ఉంటాయి. అందువలన మానవుడి జీవితం ఏమీ సాఫీగా సాగిపోయేది కాదు. మానవుడి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పుడు మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడే. అందుకే వ్రాయబడింది అక్కడున్న పైన వచనాల్లో, అంటే వాళ్లకు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనాయో, వాళ్ళు ఎన్ని రకాలైన పరిస్థితుల నుంచి వచ్చారో అక్కడ పైన 107వ అధ్యాయం అంతా వ్రాయబడింది. 107వ అధ్యాయం అంతా కూడా వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి వస్తున్నారో, వాళ్ళకి ఎన్ని ఆపదలు వచ్చినాయో, దేవుడు ఎలా వాళ్ళని కాపాడాడో వ్రాయబడుతూ వచ్చింది ఆ అధ్యాయం మొదటి నుండి కూడా. అందుకే చూడండి, ఒక మాట 6వ వచనంలో ఒక మాట ఉంది. 6వ వచనం, 107 కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విమోచించెను. ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు దేవునికి మనము ప్రార్థన చేస్తాం కదా. దేవుడు మనకేం చేస్తాడు? సహాయము చేసి మనలను ఆపదల నుండి విడిపించే దేవుడు. అంతేకాదు, మన జీవితంలో ఘోరమైన తుఫానులు వస్తాయి. ఎవరు ఈ సమస్య పరిష్కరించలేరన్నంత బాధాకరమైన పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. తట్టుకోలేము, తలడిల్లిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఎన్నో రకాలైనటువంటి వేదనలు మన జీవితంలో సంభవించినప్పుడు మనకు దేవుడు తన ఆశ్చర్య కార్యము మన ఎడల జరిగించి మనలను ఆ పరిస్థితుల నుంచి విడిపించి నడిపించిన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ 8వ వచనంలో, తర్వాత 15వ వచనంలో, తర్వాత 21వ వచనంలో, తర్వాత 31వ వచనంలో, ఇట్లా అనేకమైన సందర్భాల్లో ఆయన కార్యములు గురించి వ్రాయబడింది. ఆయన వారికి కలిగిన సమస్యల్లో ఆయన జోక్యం చేసుకున్నాడు. వాళ్ళకి ఎదురైన సమస్యల్లో ఆయన కలుగు చేసుకుంటూ వచ్చాడు. ఆ సమస్యలను, ఆ ఆటంకాలను, ఆ ఇబ్బందులను ఆయన గద్దిస్తూ వచ్చి ఆ పరిస్థితులు వారి నుంచి ఆ పరిస్థితులు తొలగిపోయేటట్లు చేశాడు. కనుక బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించాలి. దేవుడు నాకు ఎంత సహాయం చేసినాడు, దేవుడు నా పక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేస్తాడంట. ఆయన లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చేసేటువంటి అద్భుతమైన కార్యాలు. ఒకసారి వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకంట తుఫాను వచ్చిందంట, తుఫాను సంభవించిందంట. తుఫాను వాళ్ళ పైన పడి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, తరంగాలు వాళ్ళ పైగా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణం అంట శ్రమ చేత కృంగిపోయిందంట, ఎంతో బాధపడ్డారంట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటు తోసకుండా, అంటే ఏం చేయాలో తోసని పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టారు. అప్పుడు అద్భుతంగా దేవుడు ఆ తుఫాను అణిచివేసి వాళ్ళను నడిపించాడు. ఆ తుఫాను నుంచి విడిపించి వాళ్ళను ముందుకు నడిపించాడు. కనుక బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచిస్తాడంట. దేవుని వాక్యం రాయబడి. చూడండి, మన జీవితాల్లో దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడు మనం కూడా ఆలోచించాలి. అనాలోచనగా ఉంటే ఈ విషయాలు మర్చిపోతాం. మనం అనాలోచనగా ఉంటే ఈ విషయాలను మర్చిపోతాం. దేవుడు మనకు ఎంత సహాయం చేశాడో అనేది తలపోసుకోవాలంట. కింద వ్రాయబడింది, జనులు యెహోవా కృపాతిశయములను తలపోయిదురుగా కానీ వ్రాయబడింది. కనుక దేవుడు చేసిన సహాయాన్ని గుర్తుంచుకున్నామా? దేవుడు చేసిన సహాయాన్ని గుర్తుంచుకున్నటువంటి ప్రజలుగా మనం ఉన్నామా? ఆ విషయాలను గురించి ఆలోచిస్తున్న వారంగా ఉన్నామా? లేకపోతే దేవుడు సహాయం చేసిన విషయాలను మర్చిపోయి దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఆయన సన్నిధికి వెళ్ళాల్సినటువంటి అనుభవాలు ఉండాల్సిన మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనము, లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్నామన్న అవగాహనతో అనాలోచనగా ఉండకుండా ఆయనను గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఉండాల్సిన మనము
ఆయన మన కొరకై చేసిన సహాయాన్ని గురించి తలపోసుకుంటున్నామా, ఆలోచిస్తున్నామా? దేవుడు ఎన్నెన్నో రకాల సమస్యలను మన నుంచి దూరం చేసి మనల్ని నడిపించాడు, చక్కగా సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఇక నాకు ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేశాడు, మేళ్లతో మనలను నింపాడు. ఈ సంగతిని ఆలోచించకపోతే, అనాలోచనగా ఉంటే, ఆ సంగతులను మర్చిపోతే నీవు దేవునికి కృతజ్ఞుడిగా ఉండలేవు, నీవు దేవుని వెంబడించే బిడ్డగా ఉండలేవు, నీవు దేవుని కొరకై జీవించే బిడ్డగా ఉండలేవు. దేవుని సన్నిధిలో ఆలోచించే వ్యక్తి అయిపోతావు. అది అన్నాను కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నీ దేహం ఎక్కడుంటుంది కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటావు. దేవుని కార్యములను బుద్ధిమంతులు ఆలోచిస్తారు. అలాంటి ఆలోచించేవారుగా మనం ఉండాలి. బలలో పాలు పొందబోయే ముందు మనం ఇలాంటి అవగాహన చాలా అవసరంగా మనకుంది. దేవుడు చేసిన సహాయమును బట్టి మనము ఆయన మీద మన గౌరవము అంతకంతకు పెరగాలి, ఆయన మీద మన విశ్వాసం అంతకంతకు పెరగాలి. ఎన్నో సందర్భాల్లో దేవుడు నాకు సహాయపడినప్పుడు, ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత మంచి దేవుడు, నీలాగా నాకు ఎవరు సహాయము చేయలేదు అని నా గౌరవాన్ని దేవుని మీద నేను రెట్టింపు చేసుకుంటూ వచ్చేవాడిని. అంటే దేవుని మీద నా గౌరవాన్ని నేను రెట్టింపు చేస్తూ వచ్చేవాడిని. ఎంత గౌరవం అయ్యా అంటే, ఎంత గౌరవించినా సరిపోనంత గౌరవం ఆయన మనకు ఇవ్వాలంటే ఏం చేయాలా? ఆయన కార్యాలను తలపోసుకోవాలి. అనాలోచనగా ఉంటే తలపోసుకోలేం కదా. కాబట్టి దేవుడు చేసినటువంటి సహాయమును జ్ఞాపకంలోకి తెచ్చుకోనటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. అలాంటి వాళ్ళుగా మనం బలలో పాలు పొందడానికి అవకాశం ఉంటుందా అంటే ఉంటుందా? దేవుణ్ణే మర్చిపోతే బలలో ఏం పాలు పొందని చెప్పండి. ఇక్కడ బలలో పాలు పొందే సందర్భంకి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే అనుభవంలోకి వస్తాం మనం. అలాంటి అనుభవంలోకి రావాలంటే ముందు ఇవన్నీ ఆలోచించాలి. దేవుడు నా కొరకు చేసిన కార్యాలు ఏంటని అన్నీ ఆలోచించాలి. ఎవ్రీథింగ్. కలువరిచిలో మరణం ఆలోచించాలి, మనం ఎంత పాపులమో ఆలోచించాలి, అలాంటి మన పాప స్థితి నుంచి మనల్ని విడిపించడం ఆలోచించాలి, మనం రక్షించుకున్న తర్వాత ఆయన మనకు క్షేమాన్ని గెలుగు చేసి నడిపిస్తున్న సంగతి ఆలోచించాలి. అన్నీ ఆలోచించాలి. బుద్ధిమంతులే ఇలాగ ఆలోచిస్తారంట ఆయన కార్యాలను బట్టి. కాబట్టి అలాంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా అంటే మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. బలలో పాలు పొందబోయే ముందు పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడిని మర్చిపోయామా అంటే అది అనాలోచనగా ఉండే వాళ్ళకుండే లక్షణం. అలా అనాలోచన చేసే వాళ్ళకుండే లక్షణం. దేవుడిని మర్చిపోతారు. దేవుడు మన జీవితంలో చేసిన ఆయన కార్యాలను బట్టి మనం ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకేమన్నాడు భక్తుడు దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ. ఆయన ఇంకో మాట అన్నాడు, ఎల్లప్పుడూ ఆయనను నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నానన్నాడు. ఎల్లప్పుడూ. దేవుణ్ణంట దావీదు తన కన్నుల ముందు పెట్టుకున్నట్టే ఉన్నాడంట. కన్నుల ముందు ఎల్లప్పుడూ చూస్తున్నట్టున్నాడంట. మనం ఉన్నామా? మర్చిపోతాం కదా, దేవుడిని మర్చిపోతాం, ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోతాం. ఎల్లప్పుడూ ఎవరు సన్నుతిస్తారు చెప్పండి? ఆయన గుర్తుపెట్టుకున్న వాళ్ళు, ఆయన చేసిన కార్యాలను ఆలోచన చేసి అలాంటి ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి సన్నుతించేటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకంలో ఉంచుకుంటారు, మర్చిపోరు. అలాంటి అనుభవంలో మనం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా చూడండి, హబక్కూకు గ్రంథం, హబక్కూకు 1వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, పేజీ నెంబర్ 770, హబక్కూకు 1వ అధ్యాయం 5వ వచనం. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. ఇక్కడ ఒక రెండవ మాట ఏంటంటే, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. ఏంటంట రెండవ విషయం ఏంటి? అన్యజనులలో జరిగినది చూడుడి, దాన్ని ఆలోచించండి.
అంటే అన్యజనులైనటువంటి వాళ్ళను గురించి ఆలోచించండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళను గురించి ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంటారంటే, అంటే ఇక్కడ ఏమనంటే విస్మయము నొందుడి, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. ఆశ్చర్యకరమైనటువంటి అన్యజనుల విధానములు మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ దినాల్లో దేవుని ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే, అన్యజనులైనటువంటి వాళ్ళు దేవునికి విరోధముగా జీవించేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పద్ధతులు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క నాగరికత వేరు, వారి విధానాలే వేరు. కాబట్టి అన్యజనులైనటువంటి వాళ్ళని గురించి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ స్వంత ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, సొంత ప్రణాళికలు వేసుకుంటారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని పిల్లలు వెళ్ళాలి, దేవుని ప్రణాళికను జరిగించే వాళ్ళు ఉండాలి, దేవుని యొక్క ఏర్పాటులో నడుచుకునే వాళ్ళు ఉండాలి. కానీ అన్యజనులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తమ స్వంత ప్రణాళికలు వేసుకుంటారు, సొంత ఆలోచనలు. మనకైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు గైకొని జీవించే గొప్పదైన ధన్యత ఇచ్చాడు. కానీ అన్యజనులు వాళ్ళకి ఆజ్ఞలు లేవు, మనకు దొరికినట్టుగా వాళ్ళకి ఆజ్ఞలు దొరకలేదు. అందువలన వాళ్లకు వాళ్ళ సొంతమైన ప్రణాళికలో వాళ్ళు జీవించే వాళ్ళుగా ఉంటారు. ఎవరండి వాళ్ళు? అన్యజనులు. ఒకవేళ దేవుని ప్రజలమైన మనం కూడా సొంత ప్రణాళికల్లో వెళుతున్నామా ఆలోచించు. సొంత ప్రణాళికల్లో వెళుతున్నామా? మనకు సొంత ప్రణాళిక వేసుకుంటున్నాం, లేదా మనకు సొంత విధులు మనం అంటే దేవుని యొక్క ఏర్పాటును జరిగించగా మన సొంతమైన ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి వాళ్ళంగా ఒకవేళ మనం ఉంటున్నామా అనేది మనకు వేయబడుతున్న రెండవ ప్రశ్న. అన్యజనులు చేస్తారంట అలాగా, మనం కాదు. అన్యజనులు అలా చేస్తారు, దాన్ని ఆలోచించండి. వాళ్ళు ప్రభుత్వాన్ని విధులను తమకి ఇష్టం వచ్చినట్లు ఏర్పరచుకుంటారంట. వాళ్ళకు సంబంధించినటువంటి ఆ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ వేరే, వాళ్ళ విధానాలు, వాళ్ళ విధులు వేరే, వాళ్ళ నడక వేరే, వాళ్ళ ఆలోచనలు వేరే, వాళ్ళ జీవితం వేరే, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా అపవిత్రమైన ప్రవర్తన. కనుక మీరు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలా? వాళ్ళని ఆలోచించి వాళ్ళలాగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలనేదే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న రెండవ సంగతి. కాబట్టి ఇక్కడ అన్యజనులైనటువంటి వాళ్ళ ప్రవర్తనలో ఏముంటుందంటే, వాళ్ళు దేవుని వాక్య ప్రకారము జీవించరు, వాళ్లకు ప్రార్థనా జీవితము ఉండదు, వాళ్లకు మనలాగా ఆరాధన ఉండదు, వాళ్లకు మనలాగా ప్రభు బలలో పాలు పొందటం ఉండదు, వాళ్లకు మనలాగా మందిరం యొక్క అనుభవం ఉండదు. వాళ్ళు దేవుని ఏర్పాటులో లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవించేటువంటి పరిస్థితి కలిగిన వారు ఉంటారు. ఒకవేళ మనం కూడా అలా ఉంటున్నామేమో, మన సొంత తలంపుల్లో జీవిస్తున్నామేమో. అనాలోచనగా ఉండేటువంటి వాళ్లకు ఇలాంటి సొంత తలంపులకు వెళ్ళిపోతుంటారు, సొంత ఆలోచనలు జరిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే, తమకిష్టమైనట్లు జీవించేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. మనం ఎలా ఉంటున్నాం? మనకిష్టమైనట్లు జీవిస్తున్నామా? మనకిష్టమైనట్లు జీవించేటువంటి వాళ్ళైతే ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించే వాళ్ళకి ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించేటువంటి వాళ్లకు ఏముండాలంటే దేవుని పైనే దృష్టి ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించేటువంటి వాళ్లకు ఏమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అన్నట్లు ఉండాలి. కానీ అన్ని జనులకు అది అక్కర్లా. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా వాళ్ళకి అసలు వాళ్ళ సొంత ప్లాన్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఏదన్నా దొరక్కపోయినా దిగులు పడతారు. అన్ని జనులైనటువంటి వాళ్ళకి ఏదైనా కొద్ది కష్టం వచ్చిందనుకోండి దిగులు పడిపోతారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది ఎదురైందనుకోండి వాళ్ళు ఇక మా సొంత ప్లాన్లో వెళ్తామన్నట్టుగా వెళ్ళిపోతారు, దేవుని మీద ఆధారపడరు. కానీ మనకైతే అట్లా కాదు.
దేవుడున్నాడు, ఏదున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు చాలు అనేటువంటి అనుభవంలో వాళ్ళు వెళ్తారు. అలా ఉంటున్నామా మనం? లేదా? ఏమున్నా లేకపోయినా పర్లేదు ప్రభువా నువ్వు ఉన్నావు నాకు అనే అనుభవం అనుకుందా? అలా ఆలోచిస్తున్నామా? ఒక పూట పస్తుండాల్సి వచ్చింది అంటే ఉండే పరిస్థితి కూడా రాదనుకోండి, ఒకవేళ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఒకవేళ ఒక పూట పస్తుండాల్సి వచ్చింది, లేకపోతే కొంత ఆర్థికపరమైన అవసరత వచ్చి అవసరత తీర్చబడాల్సిన పరిస్థితి ఉంది, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకోవాలి, దేవా సహాయం చేయని అడగాలి, ఆయన సహాయం చేసే వరకు ఆగాలి. మనము అట్లా ఉండాలి. ఒకవేళ అట్లా ఉండకుండా వేరే విధానంలో మనం వెళ్ళిపోయి ఎక్కడో ఒకటి అప్పు సప్పు తెచ్చి ఆ సమస్య పరిష్కారం చేసుకుంటే అది మన ప్రవర్తనలో లోపం. మనం దేవుని సంబంధమైనటువంటి ప్రజలు కాదు అని మనమే దాని గురించి చాటినట్టుగా ఉంటుంది. అందువల్ల మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకోకూడదు, మనకు ప్రత్యేకమైన విధులు ఉండకూడదు. దేవుని యొక్క అధికారం క్రింద మనం ఉండాలి. ఆయన ఇచ్చిన మాట చొప్పునే మనం నడుచుకునేటువంటి ఆ జీవితం మనకు ఉండాలి. అన్నప్పుడు ఏం చేయాలంటే మనం అన్ని జనుల్లాగా ఆలోచించకూడదు, దేవుణ్ణి ఎరగని వారులాగా ఆలోచించకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఆలోచించి ఏమున్నా లేకపోయినా ప్రభువా నీవున్నావు నాకు అదే చాలు అన్న ఆ అనుభవంలో మనం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. ఈ విషయంలో మనం కూడా పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది రెండవది. మూడోది చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు. ఈ మందిరము పాడయుండగా మీరు చరంబి వేచిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మూడవదిగా మనకేం జ్ఞాపకం చేయబడతా ఉందంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ప్రవర్తన, మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలని దేవుడు అంటున్నాడు. ఏంటి మన ప్రవర్తన? మన ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ లోపం ఏంటి? మన ప్రవర్తన ఎందుకు దేవునికి అనుకూలమైన ప్రవర్తనగా మన ప్రవర్తన ఉండట్లేదు అనంటే పైన వ్రాయబడింది, ఈ మందిరము పాడయుండగా మీరు చరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇక్కడ మనకు అనేక రకాలైనటువంటి విషయాలు జ్ఞాపకము చేయబడతాయి. ఈ మందిరము ఆరాధన జరుగుతూ ఉండగా నువ్వు ఇంట్లో ఉండటం న్యాయమా? లేకపోతే మందిరంలో జరుగుతున్న పని కొంచెం పాడైపోయింది, పనిలో ఇబ్బంది ఎదురవుతుంది, దేవుని యొక్క పరిచర్యలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, కొన్ని అవరోధాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆ పనులలో మన భాగాన్ని పాల్పొందాలి. ఆ పనుల్లో మనం కూడా పాలు పొందాలి. ఇది దేవుని పని, ఇది దేవుని మందిరం యొక్క పని అని ఆ పనుల్లో పాలు పొందేటువంటి అనుభవంలో లేనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. నేను ఎందుకు చెప్తానంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు ఇక్కడ నివసిస్తాడు, ఈ మందిరంలో నివసిస్తాడు అంటే ఆయనకి వేరే స్థలాలు లేవా అంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. అది వేరే సంగతి, వేరే స్థలాల్లో కూడా ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ దేవుని మనసు ఇక్కడ ఉంటుందని నాకు నమ్మకం. ఎందుకంటే ఆయన నాతో చాలా పర్యాయాలు వాక్యం ద్వారా ఈ సంగతి నాతో మాట్లాడాడు. ఇక్కడ దేవుడు కదలాడుతాడు, ఇక్కడ సంచరిస్తాడు, ఇక్కడ నివసిస్తాడు అంటాను కొన్ని రుజువులు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే గతంలో చిన్న మందిరం అప్పుడు మేము కరోనా టైంలో కూడా ఆరాధన పెట్టినప్పుడు మరి ఒక 5-6-10 మంది దాకా కూడా వచ్చేవాళ్ళు. తెల్లవారుజామున 4:30కు వచ్చేవాళ్ళు ఆరాధనకు. వచ్చినప్పుడు మేము ఆరాధన చేసేవాళ్ళం, బల్ల కూడా పాలు పొందేవాళ్ళము. 6 గంటలకల్లా క్లోజ్ చేసేవాళ్ళం. ఒకరోజు నేను అంతా ముగించుకొని చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి సహోదరి ఒక సిస్టరు చివరిలో లాస్ట్లో కళ్ళు తెరిచి చూశారంట. ఇట్లా కళ్ళు తెరిచి చూడంగానే అంటే నా పక్కనే ఉన్న ఒక తెల్లని ఆకారం లెగిసి పైకి వెళ్ళిపోవడం ఆమె గమనించింది. అంటే చాలా ఆశ్చర్యమైంది ఆ సంగతి, నాకు చాలా ఆశ్చర్యమైంది. అంటే దేవుడు మన మధ్య
సంచరించాడు. దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఒకసారి మేము ఒక విషయమై ఏదో పనులు జరుగుతున్నప్పుడు ఒక విషయమై ఆలోచిస్తూ ఉండగా ఒక అబ్బాయి, ఎవరో ఒక రక్షించబడిన అబ్బాయి వచ్చాడు. అతనికి ప్రార్థన చేస్తూ ఉండగా తెల్లని పావురం వచ్చి మందిరంలో టేబుల్ మీద వాలింది. ఇదే టేబుల్ మీద వాలింది. తెల్లని పావురం వచ్చి ఆ ప్రార్థన జరిగే టైంలో వచ్చి అట్లా వాలి ప్రార్థన ముగించే టయానికి వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది ఇక్కడ దేవుని ఆత్మ సంచారము ఉన్నది. కనుక అంతేకాదు, అనేక రుజువులు ఉన్నాయి. దేవుడు ఇక్కడ అనేక పర్యాయాలు నేను కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు నాతో మాట్లాడాడు. నేనున్నాను, ధైర్యంగా ఉండు, భయపడొద్దని నాతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల నాకు నమ్మకం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క మనసు ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడే అన్నాడు, నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము, ఇక్కడ ఇది నా పాదపీఠము, ఇక్కడ నేను ఉంటాను అని దేవుడు మాట్లాడాడు. అలాంటి ఈ మందిరంలో కొంత పని పాడయింది అంటే నువ్వు ఇంట్లో కూర్చొని నిద్రపోతావా? దేవుని మందిరం పని కొద్ది నిర్లక్ష్యమైంది పెట్టినప్పుడు పాడయ్యే పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క పరిచర్య కొద్ది ఆటంకం ఎదురమైనప్పుడు నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఇంట్లో కూర్చొని నిద్రపోతావా? అందుకే అంటున్నాడు, మందిరము పాడై ఉండగా మీరు శరం వివేచన ఇళ్లలో ఉండుట న్యాయమా, ఉండుటకు ఇది సమయమా అంటున్నాడు దేవుడు. కనుక దేవుని మందిరంలో ఎంతో పని ఉంది. దేవుని మందిరంలో ఎంతో పరిచర్య ఉంది. ఇక్కడ ప్రార్థన పరిచర్య ఉంది, ఇక్కడ ఆరాధన పరిచర్య ఉంది, ఇక్కడ సువార్త పరిచర్య ఉంది, ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఈ పరిచర్య పోతున్నప్పుడు నువ్వు నిద్రపోవడం అవసరమా, లేకపోతే నిద్రపోయే సమయమా అని ఆలోచించండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడని 5వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. దేవుని మందిరంలో పరిచర్య దెబ్బతింటే నువ్వు క్షేమంగా, హాయిగా, సౌఖ్యంగా నీ ఇంట్లో కాలం వెళ్ళబుచ్చుతావా? దేవుని మందిరంలో ఆదివారం ఆరాధన అంటే నువ్వు ఇంట్లో హాయిగా గురకలు పెట్టి నిద్రపోతావా? దేవుని మందిరంలో ప్రార్థనా గుడి కంటే ప్రార్థనా గుడికి రాకుండా నువ్వు ఇంట్లో చక్కగా సేద తీరేటువంటి పనులు ఉంటావా? అందుకే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. కనుక దేవుని మందిరంలో జరుగుతున్న నష్టాలను గురించి ఆలోచించని వాళ్ళ గురించి హెచ్చరిక చేయబడతాం. దేవుని పరిచర్య అంటే ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎంతో బాధ, దుఃఖం, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకవేళ అక్కడున్నా నా మనసు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది, వర్షం వచ్చింది, మందిరం మరి కారిపోయిందేమో, లేదా తొట్టులో ఆ ట్యాంక్లో నీళ్ళు నిండిపోయినాయేమో, లేదా మందిరంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారో ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడున్నా కూడా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం. కనుక దేవుని మందిరం గురించి ఆలోచించుట మన జీవితంలో ఉందా లేదా ఆలోచించుకోండి అంటున్నాడు దేవుడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండుటకు న్యాయమా, లేదా మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండుటకు ఇది సమయమా? దేవుని మందిర పని పాడైతే నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సమయం కాదు అది. ఆ పనిని నువ్వేం చేయాలా? పాడైన పనిని బాగు చేసే పని బాధ్యత తీసుకోవాలి. చేసుకుంటున్నామా? ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఎంతవరకు మన ఇల్లు, మన కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, ఈరోజు ఏం తినాలా, రేపటికి ఏమి నానబెట్టాలా, ఇవి ఆలోచిస్తామా? ఏమండి, దేవుని మందిరంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ సమస్య పరిష్కరించబడాలంటే నువ్వు ఇక్కడ దేవుని మందిరంలో గోజాడే వ్యక్తిగా ఉండాలి. ప్రభువా, ఈ మందిరాన్ని అభివృద్ధి పరుచు, ఈ మందిరాన్ని బాగు చేయి, ఈ మందిరంలో అనేక మంది నూతనమైన వారు తీసుకునిరా, ఈ మందిరంలో మరి ఇంకా ఎన్నో పనులు ఆగిపోయినాయి, అవన్నీ కూడా జరిగించడానికి సహాయం చేయి. లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక మంది అన్యజనులు నశించిపోతున్నారు, వారు రక్షించబడటానికి సువార్త ప్రకటించాలి, సహాయపడని ఆ పాడైపోయిన లేకపోతే ఆగిపోయిన పని గురించి నీకేమైనా చింత ఉందా అంటే ఏం చెప్తాను చెప్పండి? అబ్బే నాకేమీ లేదండి, మీరు అంత దూరం ఆలోచించబాకండి అంటారా? దేవుడు కూడా అంటే ఇక్కడ ఆలోచించేది నేను కాదులేండి, దేవుడు ఆలోచిస్తున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని చెప్పి దేవుడు నేను కాదు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవుని మందిర విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటున్నావు? దేవుని మందిర విషయంలో నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? మందిరానికి వస్తాము, అనాలోచనగా కూర్చుంటాం.
మందిరానికి వస్తాము, పాటలు పాడుతుంటే ఇక్కడేమో సౌండ్ బాక్సులు దద్దరిల్లిపోతూ ఉంటాయి, నువ్వేమో ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటావు. కొందరికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అంటే కొందరికి ఏంటంటే చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటాయి. ఒకవేళ మందిరంలో కూర్చున్నా బాడీ ప్రజెంట్ అయినా మైండ్ ఎక్కడెక్కడో ఉంటుంది. ఏంటది? ఏదో పొరపాటున నేను ఇంట్లో పొయ్యి మీద కూర పెట్టి వచ్చాను, అది ఆపానా లేదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటారు చాలామంది కదా. ఇదే అనాలోచన అంటే. అందువల్ల ఇంట్లో అరే ఒకవేళ కూర పెట్టాను మాడిపోద్దేమో. ఒక ఆమె అట్లా చేసింది మన మందిరంలో. అది లక్ష్మి అని ఒక సహోదరి అట్లాగే చేసింది. కూర పెట్టి వచ్చిందంట, మందిరం అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి కూర అంతా అడుగు మాడిపోయి మచ్చిపోయి అయిపోయిందంట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తారు, నేను కూర పెట్టాను కట్టానా లేదా, పొయ్యి కట్టానా లేదా, కూర ఉడికిందంటావా లేదంటావా. అనాలోచన చేసేటువంటి వాళ్ళు, జాగ్రత్త పడినటువంటి వాళ్ళు. అందువలన దేవుని యొక్క మందిరం విషయంలో కలిగిన ఈ ఇబ్బందులు నీ ద్వారా పరిష్కరించబడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థనా కూటాలకు రావటం చాలా అవసరం అండి. ఆరాధన ఎలా వస్తున్నాము, ఆరాధనకి ఎలా వస్తున్నామంటే ప్రారంభ ప్రార్థనకి నువ్వు ఎక్కడుంటే చాలా గొప్ప ధన్యకరమైన వ్యక్తివి. ప్రారంభ ప్రార్థనకే ఇక్కడుంటే ధన్యకరమైన వ్యక్తివి. ఒకవేళ ఆలస్యంగా వస్తున్నామన్నా కూడా ఆలోచించాలి, ఎందుకు ఆలస్యం చేశాను. నాకైతే కొద్దిగా రోషం పుట్టుతుంది, అది కొంచెం కోపం కూడా వస్తుంది. నా మీద నాకు కోపం వస్తుంది. అంటే ఎందుకు ఇంత పొరపాటు చేస్తున్నాను, ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నానని నన్ను నేను నిందించుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తే అనాలోచనగా ఉన్నామని దానికి రుజువు అదే. నువ్వు దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు అంటేనే అనాలోచనగా ఉన్నావు. దేవుని మందిరానికి వెళుతున్నాననేటువంటి విషయంలో నీ ప్రవర్తన సరిగా ఉండలేదు. అందువల్ల దేవుని మందిరానికి సంబంధించినటువంటి విషయాల్లో కలుగుతున్న ఇబ్బందులు నీ ద్వారా పరిష్కరించబడాలని కోరుతున్న దేవుడు. మందిరంలో పని ఉందనుకోండి, మందిరం దగ్గరికి వచ్చేయాలి. ఇంట్లో ఉండడం వల్ల అది మన ప్రవర్తన సరైంది కాదు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అనేకుల కోసం ప్రార్థన చేస్తాము, అందులో నీ వంతు కూడా ఉంటుంది, నీ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుని పడుకుని నిద్రపోదానని ఎట్లా? అదే ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. ఇక్కడ నీ కొరకే ప్రార్థన చేయబడుతుంది. నీకేం సమస్యలు లేవా? ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేవునికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మనమే పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రార్థన దగ్గరే దొరుకుతుంది. ఈ విషయంలో నీవు ఎలాగా ఆలోచిస్తున్నావు? అందుకే నీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని దేవుడు చాలా హెచ్చరికగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఆలోచించాలి దేవుని మందిరం విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తుంటున్నాం. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం దయచేసి చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 15వ వచనం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మీరే ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలంట? మీరే ఆలోచించాలి. బుద్ధిమంతులతో, మీరు బుద్ధిమంతుల్లాగా ఉన్నారని మీతో చెప్తున్నాను, మీరే ఆలోచించండి. ఏం ఆలోచించాలి? ప్రభువు బల్లను గురించి ఆలోచించాలి. అందుకే 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకునుటయే కదా. మనం విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకునుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొందుతున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఏం ఆలోచించాలా? ఐక్యత. మనమందరం ఒకటే. ప్రభు బలలో మనమందరం కలిసి పాలు పొందబోతున్నాము. ప్రభు బలలో మనమందరం కలిసి పాలు పొందేటువంటి సంగతిని ఆలోచించాలి. మనమందరం ఐక్యతగా, యూనిటీగా ఉంటున్నామా లేదా ఆలోచించాలి. ప్రభు బలలో పాలు పొందేవాళ్ళు ఎలాంటి అనుభవంలోకి వస్తారంట? ఐక్యత అనుభవంలోకి రావాలి. వారు ఎలాంటి అనుభవంలోకి వస్తారంటే,
అందరూ ఒకటే, ఏక మనస్సు కలిగిన వారు, ఏక అభిప్రాయం కలిగిన వారు, ఇక వేరే ఆలోచనే లేదు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చే ముందు, ప్రభు బలలో పాలు పొందబోయే మనము ఐక్యత కలిగి ఉంటున్నామా లేదా? ఒకరి అవసరతల్లో ఒకరు పాలు పొందుతున్నామా లేదా? ఒకరితో ఒకరికి సహవాసము కొనసాగిస్తున్నామా లేదా? ఒకరి ఇబ్బందుల కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నామా లేదా? ఒకరి సమస్యల్లో ఒకరు పరామర్శించుకుంటున్నామా లేదా? మీ పాస్టర్ గారు వారం క్రితం కనపడ్డాడు, మళ్ళీ వారం తర్వాత వచ్చాడు, ఏమైపోయాడో, ఏం తిన్నాడు, ఎక్కడున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆలోచించారా? నేను మీ గురించి ఆలోచిస్తాను. నాకైతే అది మీ గురించి ఆలోచించడం నాకు రొటీన్ అయిపోయింది. ఏదైనా ఉదయం లేవగానే మీకోసం ప్రార్థన చేస్తాను, మళ్ళా అనేకమైన ప్రార్థన సమయాల్లో మీకోసం ప్రార్థన చేస్తుంటాను. మీ గురించి నేను ఆలోచిస్తూ నాకు రొటీన్ అయిపోయింది. అనేక సందర్భాలు మీకు ఫోన్ చేసి కూడా మాట్లాడుతుంటాను ఎట్లున్నారని. అట్లాంటి అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఐక్యత, మనమందరం ఒకటే అనేటువంటి అనుభవం మన జీవితంలో ఉందా లేదా? ఆయన ఎవరో నేనెవరో అన్నట్టుంటామా? ఆయన ఎవరో నేనెవరో. ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు రేపుకోవాలి. మందిరానికి వెళదాం పదా, ఆరాధనకు వెళదాం పదా, ప్రార్థనకు వెళదాం పదా, నీకు సమస్య వచ్చిందా ప్రార్థన చేద్దాం పదా, నా సమస్యలు ప్రార్థన చేద్దాం రా. ఇలాంటి అనుభవంలో నువ్వు కొనసాగుతున్నావా లేదా అంటే ఏం చెప్తామండి? అక్కడేమో మనం బుద్ధిమంతులు అనుకున్నట్టు మనతో మాట్లాడుతున్నాడు భక్తుడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. మీరే ఆలోచించండి. ఐక్యత, మనమందరం ఒకటే అనే భావనలో మనం ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు వేరు మనం వేరా? నేను ఎప్పుడు అట్లా అనుకోలేదన్న. నేను ఎప్పుడు అట్లా అనుకోలే. వాళ్ళు వేరు మనం వేరు అని ఎప్పుడు అనుకోలే. వాళ్ళు వేరు మనం వేరు అనుకునే పరిస్థితి బుద్ధిహీనులు చేస్తారు, దేవుణ్ణి తెలియని వాళ్ళు చేస్తారు, సహవాసం యొక్క అనుభవం రాని వాళ్ళు చేస్తారు. వాళ్లకు ఐక్యత తెలియదు. మనమంతా ఒకటే భోజనం చేస్తున్నాం, ఒకటే రొట్టెలో పాలు పొందుతున్నాం, ఒకటే పాత్రలో పానం చేస్తున్నాం, ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకటే దేవుణ్ణి తండ్రిని కలిగి ఉన్నాం. మన విశ్వాసం ఒకటే, మన బాప్తిస్మం ఒకటే, మన భక్తి ఒకటే, మన మందిరం ఒకటే, మనం పాలు పొందబోయే బలలో పాత్ర కూడా ఒకటే పాత్రలో పాలు పొందుతున్నాం. ఇప్పుడు మాట విషయంలో పలు విధాలు అంటే అది మనకు మంచిదా కాదా అంటే ఏం చెప్తాను చెప్పండి? మన విధులు వేరు, వాళ్ళ విధులు వేరు, వాళ్ళ వీధి వేరు, మన వీధి వేరు, వాళ్ళ కులం వేరు, మన కులం వేరు, వాళ్ళ జాతి వేరు, మన జాతి వేరు, వాళ్ళ రంగు వేరు, మన రంగు వేరు. భేదాలు తీసుకొచ్చేస్తున్న ఈ సందర్భాన్ని గురించి మనము ఆలోచించాలి. లేదండి, మనమంతా ఒకటే. యేసు ప్రభు కుష్ఠ వ్యాధి కలిగిన వాడిని కూడా వెళ్ళి ముట్టాడు. నువ్వు నాకు ఇష్టమే అన్నాడు. ఎంతో దరిద్రులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించాడు, పలకరించాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, వాళ్ళని ఆదుకున్నాడు. నాకు ఇష్టమే, మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుంటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ఇక్కడ మన మందిరంలో అలాంటి అనుభవం ఉందా? ఇది సండే టు సండే ఓన్లీ సండే బ్రదర్స్, మండే టు సాటర్డే అదర్స్, అట్లా ఉంది మన వ్యవహారం. అంతేనా? ఆదివారం ఒక్క రోజే మేము విశ్వాసం కలిసి ఉంటాం. సోమవారం నుండి శనివారం వరకు మేము కలిసి ఉన్నాం. వాళ్ళు వేరు, మేము వేరు, వాళ్ళ రోడ్డు వేరు, మా రోడ్డు వేరు, వాళ్ళ భాష వేరు, మా భాష వేరు. ఇట్లా ఉంటున్నామా? బుద్ధిమంతులు అనుకుని మనతో మాట్లాడుతున్నాడంట. మీరు ఆలోచించండి. నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించండి. మనమందరం ఒక్కటిగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతి. ఆలోచన చేయండి. ఒకవేళ ఇందులో లోపం ఉంటే ఏం చేయాలా? క్షమాపణ కోరుకోవాలి. 5వ సంగతి చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. నేను చెప్పు సంగతులు ఆలోచించండి, ప్రభువు మీకు వివేకము అనుగ్రహిస్తుంది. ఏంటా సంగతులు చెప్పండి? దేవుని పని కొరకు ప్రయాసపడుట,
దేవుని కొరకు ప్రయాసపడు. అందుకే చూడండి 2వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. తర్వాత 2వ వచనంలో లేకపోతే 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. 3వ వచనంలో 4వ వచనంలో, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకోవలసిన వాడు కనుక దేవుని యొక్క పని కొరకు ఒక సైనికుడిగా నువ్వు కదలాలి. సరే, దేవుని పని కొరకు ఒక యోధుడిలా నువ్వు మారాలి. దేవుని పని కొరకు ఒక ఏం ధరించుకోవాలి చెప్పండి? రక్షణ అనే చిరస్త్రాణము, ఆత్మ ఖడ్గము, తర్వాత నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, తర్వాత సమాధాన సువార్త వలనైన జోడు అంటే చెప్పులు, తర్వాత ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరించుకున్న వాళ్ళుగా మనం పోరాటంలో ఉండాలి. కానీ ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులరా, మంచి సైనికుడు వలె ప్రభు పని కొరకై శ్రమ పడేవాడుగా నీవు ఉండాలి అంటున్నాము. యోధుడువా, శూరుడువా, వీరుడువా ఏమంటాం? అబ్బే నేనేమి కాదండి, నేను యోధుడిని కాదు, శూరుణ్ణి కాదు, వీరుణ్ణి కాదు, నేనంతా కూడా దానికి వ్యతిరేకం అంటామా? కనుక దేవుని పని కొరకై వాడబడే మంచి సాధనంగా నీవు ఉండాలి. ప్రభు అందుకే అంటున్నాడు, నీవు అన్ని విషయముల గురించి ఆలోచించుము, నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకము అనుగ్రహించును. నువ్వు దేవుని కొరకు మంచి సైనికుడిగా మారాలి, పరలోకపు సైన్యములో చేరాలి. ఎక్కడ చేరాలా? పరలోకపు సైన్యములో చేరాలి. పరలోకపు సైన్యం అంటే దేవుని యొక్క సైన్యముగా చేరాలి, దేవుని సైనికుడిగా మారాలి, దేవుని పని కొరకు, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. దేవుని రాజ్యం ఏంటా? రాజ్యం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం కొరకై ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. పరలోక రాజ్యములో నువ్వు పాలు పొందినట్లు అనేక మంది పాలు పొందుట కొరకై వారిని కూడా ఆ రాజ్యంలో చేర్చాలి. ఆ పరలోకములో చేర్చుకునే అనుభవంలో అనేక మందిని తీసుకురావడం కోసం ఏం చేయాలా? సువార్త ప్రకటించే సైనికుడిగా కదలాలి. కదులుతున్నామా? సువార్త ప్రకటించి అనేకులకు సువార్త అందించి వారిని దేవుని దగ్గర తీసుకొస్తున్నామా? అందుకు నువ్వేం ధరించుకోవాలా? 7 రకాల ఆయుధాలు ఉన్నాయి. సత్యము, తర్వాత పాదాలకు జోడు, అలాగే విశ్వాసం అనే డాలు, నీతి అనే మయమరుపు, అలాగే ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యము, లేకపోతే ఇంకేంటంట ప్రార్థన అనేటువంటి ఖడ్గం ధరించుకొని మనం ఉండాలి. అలాంటి అనుభవంతో సువార్త ప్రకటించే దానికి నువ్వు కదిలిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభువే నీకు అన్ని బయలుపరుస్తాడు, నువ్వు ఆ పని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, 5 విషయాలు మనం చూసాం. అక్కడ మనం నీ అనాలోచనగా ఉండడం వలన కలిగేటువంటి నష్టాలు మన జీవితంలో సంభవించకుండా ఉండాలంటే 5 రకాలైన అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిగా ఏంటి చెప్పండి? దేవుని వలన పొందిన వాటిని ఆలోచించాలి. దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. రెండోది మనం ఏం చూస్తూ వచ్చామంటే, మరి మనకిష్టమైనటువంటి విధి విధానాలు కాదు, దేవుని విధి విధానాలు నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ఏమున్నా లేకపోయినా నువ్వున్నా నాకు చాలు దేవా అనే స్థితి మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ఇది రెండవది. మూడవది మనం చూస్తూ వచ్చాం హగ్గయి 1:5లో, దేవుని మందిరములో పని నష్టమవుతున్నప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుని నిద్రపోవటానికి అది మంచి ప్రవర్తన కాదు. అది ఆలోచించుకొని దేవుని మందిరంలో జరిగేటువంటి ఇబ్బందులు తొలగించడం కొరకై నీవు ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని 3వ విషయం మనం చూసాం. 4వ విషయం మనం చూసాం, ప్రభు బలలో పాలు పొందే దగ్గర ఐక్యత కలిగిన వారంగా ఉంటున్నామా లేదా అనే విషయం ఆలోచించుకొని ఐక్యత కలిగిన వారంగా మనం ఉండాలనేది 4వది మనం చూస్తున్నాం. 5వ సంగతి మనం చూసాం, దేవుని కొరకైనటువంటి ఆయన
పరిచర్య కొరకైనటువంటి ఒక యోధుడిగా, సైనికులుగా నీవు ఉండాలనే సంగతిని ఆలోచించడాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేయడాన్ని చూశాం. కనుక అనాలోచనగా ఉంటే ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చడం కుదరదు. నువ్వు అనాలోచనగా ఉంటే నీ సొంత విధానాల్లో వెళ్ళిపోయి నష్టపోతావు. అందువలన ఆలోచించాలి. నువ్వు ఒకవేళ ఏదున్నా లేకపోయినా పర్వాలేదు ప్రభు, నువ్వు ఉంటే నాకు చాలు. దేవుడు ఆకాశం మందు ఉంటాడంట. దావీదైన భక్తుడైన దావీదు అన్నాడు, ఏమన్నా అంటే, దేవా ఆకాశం మందు నీవు ఉండగా నాకు ఈ లోకములోనిది ఏదియూ అక్కర్లేదు, నువ్వు నాకున్నావు చాలు, ఇంకా నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి వాళ్ళు అనాలోచనగా ఉన్నవాళ్ళు కాదు, ఆలోచించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, దేవుని ఏర్పాటును గ్రహించగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇవాళ అలా ఉన్నటువంటి అనుభవంలో మనం బలలో పాలు పొందగలుగుతాం. ప్రభు సహాయము చేస్తాడు. ఒకవేళ అలా లేకపోతే పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, యోగ్యముగా బలలో చేయి వేయాలి. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. కొంత 1 నిమిషం పాటు మనం ప్రార్థనలో గడిపి బలలో పాలు పొందుతాం.